ఇవాళ మామిడికాయ పులిహారమ్మ. ఓకే అత్తయ్య. కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. ఓకే. జీడిపప్పు ఓకే. ఏ పక్కన పెట్టుకున్నాం, మెత్తబడకుండా ఉంటాయిగా. అన్నం అయిన తర్వాత చల్లుకున్నాం. పిల్లలకు కూడా వేయడానికి కూడా బాగుంటది. బరువు లేదనుకున్న వాళ్ళకి 2 పప్పులు ఎక్కువ వేయి, బరువు ఉన్నారన్న వాళ్ళు 1 పప్పు తక్కువ వేయి. అట్లా పల్లీలు జీడిపప్పు వేగినాయమ్మా. పచ్చిమిర్చి ఎందుకు పక్కన పెడుతున్నానంటే పిల్లలకి కారం అవుద్ది కలిపితే. తర్వాత ఇది కలుపుకున్నాం. పిల్లలకి పచ్చిమిర్చి కలిపితే మంట అంటారుగా, అందుకు ఏది పక్కన పెడుతున్నాం. కానీ వెళ్ళేద్దామని పైన వేస్తాను. మౌతులు తింటారు, తినాలనుకున్న వాళ్ళు ఇష్టంగా తింటారు. వేసుకోవసరం లేదు. తాలింపు పులిహార కదా, కొంచెం హెవీగానే. ఇది కొంచెం చిటపట అంటున్నప్పుడు పచ్చిపప్పు, క్యారెట్ తురుము, వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి పులుసు పోస్తా. పులుసులో అన్నం, ఉప్పు, పసుపు, ఇప్పుడు మామిడికాయ గుజ్జు ఉడికించుకుందాం. నేను తురుము పట్టలేదు, ఈసారి మిక్సీ పట్టాను. సాల్ట్ వేయమ్మా. సాల్ట్ పడతారా చూసుకో. చిటికెడు ఇంగువ వేస్తే నూనెలో మాడిపోయిద్ది, అందుకని పులుసులో అన్నంకి పట్టిద్దిగా. ఇంకా అన్నం రెడీ అవ్వగానే పులుసు పోసి పట్టించుకొని మంచిగా కలుపుకొని ఈ తాలింపు కలుపుకోవడం. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గని అన్నం వేసేద్దాం. పులుసు చూసా, చింత పులుసు లాగా బాగా ఉడికింది, చింతపండు లాగా. తురుముకొని పెట్టుకుంటే కూడా వేడన్నం మీద పెట్టుకోవచ్చు, పులుపు లాగిద్ది. ఇదైతే అమ్మటే మన చింతపండు లాగా కలిసిపోయిద్ది. కలిపి అదిని పెట్టుకొని చక్కగా ఇంకా తాలింపు వేసుకున్నాక అన్ని అవి పైన కలుపుకొని చూసా. అన్నం ఆరిపోయేసరికి ఎట్లా అయిందో
బాగుంది, పొడి పొడిగా అయింది. క్యారెట్, తాలింపు గింజల, కొత్తిమీర. పిల్లలు ప్లేట్లు తెచ్చుకోండి. ఇంకా మన పులిహోర పని అయిపోయిందమ్మా. పులిహోర రెడీ, ఇంకా తినడమే. బాగుంది చూడడానికి, తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. బాగుంటది, మామిడికాయ కదా పుల్ల పుల్లగా, టేస్ట్ బాగుంటది. అందులో రేర్ గా దొరుకుతాయి మనకి. సంవత్సరంలో చేసుకోవడం, ఒకసారి తురం, ఒకసారి గుజ్జు, ఒకసారి పప్పు, ఒకసారి చేపల పులుసు. అందుకని దొరికినప్పుడు రోజు ఒక ఐటమ్ చేసుకుంటే బెటర్. టేస్ట్ చేయి. ఇంకా ఓకే, అన్నీ సరిపోయినాయి లేదు చూసుకొని. సరిపోయినాయి అన్ని. ఇంకా బాగుంది, తినేద్దాం ఇంక అంతే. ఓకే, గీతు కత్తి ఇగో తినేసేయండి ఇంకా.